ఎవరికి వచ్చినా క్లీన్. మన చూడండి, మన ఇండియాలో ఇండియన్ పొలిటికల్ హిస్టరీ చూడండి, మళ్ళీ మీరు ఏదో ఒక్క కేసు తప్పించి, ఏదో ఒక్క స్టేట్ తప్పించి. సార్, మీ సర్వే ప్రాతిపదికన మీరు చెప్తోంది కూటమికి 139 సీట్లు +/- 10 అని. ఇంకా మీరు ఇంకా ఆ మాట అనడానికి లేదు. ఇంకా మళ్ళీ ఎవరికైనా అనేలా కాదు. నేను అనేది ఓవరాల్ ఏ కంట్రీలో ఏ స్టేట్లోనైనా ఎవరికి ఇచ్చినా క్లియర్ మెజారిటీ ఇస్తారు ప్రజలు. సరే, ఇప్పుడు లాగా 15 సీట్లు వాళ్ళు కొట్టుకుంటున్నారు. కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన దాంట్లో, పీపుల్స్ పల్స్ ఇచ్చిన దాంట్లో క్లియర్ మెజారిటీ టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్కి ఇవ్వడం మనం చూసాం. రైజ్ పొలిటికల్ రీసెర్చ్ ఇచ్చిన దాంట్లో క్లియర్ మెజారిటీ ఇచ్చారు. ఇక్కడ కేవలం వైసీపీకి 48 నుంచి 66 స్థానాలు మాత్రమే వస్తుందని ఇచ్చారు. తర్వాత మనం చూస్తే కేకే సర్వే అసలు సంచలనం అని చెప్పాలి. వీరు ఇచ్చింది లాస్ట్ టైం కూడా దగ్గరగా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు కూడా వీరు ఇచ్చిన సర్వే సంచలనం. టీడీపీ, జనసేన కూటమికి పెద్ద ఎత్తున స్థానాలు రాబోతున్నాయంట. ఇప్పుడు చూడండి, ఏ సర్వే ఏజెన్సీ అయినా వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి, వాళ్ళ యొక్క సర్వే ప్యాటర్న్ బట్టి వాళ్ళు ఇన్ని సీట్లని ఇస్తారు. ఆయన దృష్టికోణంలో అది కరెక్టు, నా దృష్టికోణంలో నాది కరెక్టు. నా దాంట్లో కూడా తప్పులు అవ్వచ్చు, నేను కాదంట్లే, తప్పులు ఉండొచ్చు. నేను చెప్పాము 10 అన్నాం, +- ఆ 10 కాకపోతే 15 కూడా తప్పులు ఉంటాయి. ఏ సంస్థ ఇచ్చారు? కొంతమంది ఇచ్చారు వైఎస్ఆర్కి 160 సీట్లు ఇచ్చారు, 150. అది వాళ్ళ అండర్స్టాండింగ్. వాళ్ళు ఏం చూశారు, అది వాళ్ళు ఆ డేటా కలెక్షన్కి వెళ్ళినప్పుడు ఏ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ సొసైటీకి వెళ్ళారు, ఎవరి దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు మనం వెళ్ళాం, ఒక యంగ్ కుర్రోళ్ళ దగ్గరికి వెళ్ళాం, మొత్తం మారిపోద్ది. ఓన్లీ వర్కింగ్ క్లాస్ దగ్గరికి వెళ్ళాం, ఆ ఏరియాలో మొత్తం మారిపోద్ది. ఓన్లీ లేడీస్ దగ్గరికి కానీ, కొంచెం లేడీసు కొంచెం వర్కింగ్ క్లాస్కి వెళ్ళి మొత్తం మారిపోద్ది. సో ప్రతి ఏజెన్సీ, ఎవరు నేను తప్పను, ప్రతి ఏజెన్సీకి వాళ్ళ దృష్టికోణం ఉంటుంది, వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది. అది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్, మా సైడ్ నుంచి మేము కరెక్ట్. అదే ఇంకోటి కేకే సైడ్ ఆయన సైడ్ నుంచి ఆయన కరెక్ట్ ఉంది. ఈ అన్ని క్రోడీకరించుకొని ఒక పేరున్న సర్వే సంస్థలన్నీ క్రోడీకరించుకున్న తర్వాత ఎవరైనా ఒక కంక్లూజన్కి వస్తారు. ఇప్పుడు ప్రజలు అదే కంక్లూజన్కి వచ్చారు. ప్రజలు ఈ సంస్థ చెప్తుంది ప్రజలు ఇలా అన్నారు, ఇంకో సంస్థ చెప్తుంది ప్రజలు ఇలా అన్నారు, అది ఇంకో సంస్థ ప్రజలు ఇలా అన్నారు. సో రేపు అన్నీ తెలిసిపోద్ది ఏ సంస్థ ఎంతవరకు కరెక్టో. ఇదంతా ఏముండదు. ప్రజల్లో మనం ఏ కేటగిరీ కవర్ చేసాం, మనం ఇప్పుడు అన్ని కవర్ చేసాం లేదా అన్ని కమ్యూనిటీసు, అన్ని ప్రజలు, అన్ని కేటగిరీస్ ఆఫ్ ప్రజలను కవర్ చేసినా మనకు సర్వే కరెక్ట్ వస్తుంది. ఇది వెరీ టెక్నికల్. మనం ఇదే ఈ సర్వేలన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే, పొలిటికల్ సైన్స్లో కాన్సెప్ట్ ఉంది పోస్ట్ బిహేవియరలిజం అని. అదేం చెప్పుద్దంటే, మనిషి యొక్క ప్రవర్తనని మనం ప్రిడిక్ట్ చేయగలము. మనిషి అనే అతను ఏ సిమిలర్ సిచ్యువేషన్లో, సిమిలర్ టైం, సిమిలర్ సిచ్యువేషన్, సిమిలర్ కండిషన్లో ఒకే రకంగా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు మనకు ఒక మన ఆంధ్ర పొలిటికల్ సెటప్ ఉంది. దీంట్లో ఈ కండిషన్ ఉన్నాయి కాబట్టి అతని బిహేవియర్ ఎలా ఉంటుంది, అది మనం దాన్ని పట్టుకోవాలి. ఇలా బిహేవియర్ని ఏమంటున్నాడు, ఇప్పుడు రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమంటున్నాడు, లేదా ఇంకొక ఎస్టాబ్లిష్మెంట్ ఏమంటున్నాడు, ఈ సర్వేలో ప్రాపర్గా చేస్తే ప్రతి వాళ్ళు కరెక్ట్ అవుతారు. రైట్ సార్, ఓకే, చూద్దాం రేపు ఇంకా ఏముంది. ఎంతో పెద్దగా సమయం లేదు, గంటలు మాత్రమే సమయం ఉంది.